దాన్ని కాళ్ళు కింద వేసి తొక్కు. సకు, పెళ్ళయ్యాక అత్తగారింటికి వెళ్ళే ఏ అమ్మాయికైనా నిజంగా అదొక కొత్త జన్మలాగా అనిపిస్తుంది. కొత్త జన్మనా? అవునమ్మా. ఎందుకంటే పుట్టింట్లో ఎంతో గారాబంగా పెరిగిన ఆడపిల్ల అత్తగారింటికి కోడలిగా వెళ్తుంది. ఎన్నో బాధ్యతలుంటాయి. తోడికోడళ్ళుంటారు, ఆడపడుచులుంటారు. ఆడపిల్ల అత్తగారింట్లో తనకంటూ సుస్థిర స్థానం ఏర్పరచుకోవాలి. కట్టుకున్న భర్తతో పాటు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరి మనసుల్ని కోడలు గెలుచుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా అత్తయ్య గారితో ఎప్పుడూ వినయంగా మాట్లాడాలి. అత్తయ్య గారు కూడా తల్లి లాంటిదే సక్కు. నువ్వు ఎప్పుడు ఆవిడ మాటని జవదాటకూడదు, ఆవిడకి ఎదురు చెప్పకూడదు. ఒకవేళ దానితో అన్యోన్యంగా ఉండదలుచుకుంటే ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. నాకు మాటివ్వు. ప్రమాణం చేస్తున్నానమ్మా, నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను. నిన్ను నమ్మచ్చా? నమ్మచ్చు. ఆ ఇంటి ఆచార సంప్రదాయాల్ని గౌరవిస్తూ క్రమశిక్షణతో పద్ధతిగా మెలగాలి. ఇంకా అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు చెప్పుడు మాటలు విని అనవసరంగా ఎవ్వరిని అపార్థం చేసుకోకు. దీనికి తొందరపడకూడదు. బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని దాని ప్రకారం చేయాలి. నీకు ఎప్పుడైనా ఏడుపు వస్తే ఎవ్వరూ చూడకుండా ఏడవాలి. ఊరికి పుట్టింటిని గుర్తు చేసుకొని బాధపడకూడదు. నువ్వు సంతోషంగా ఉంటూ వాళ్ళందరినీ కూడా సంతోషపెట్టాలి. నేను చెప్పింది గుర్తుంచుకుంటావు కదా? గుర్తుంచుకుంటాను. వద్దమ్మా, నువ్వు ఏడవకు. నాకు చాలా భయంగా ఉంది. అమ్మా, నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను? చాలా కష్టం. అలవాటైపోతుంది. నేను అత్తగారింట్లోనే కదా ఉంటున్నాను, అలాగే నువ్వు కూడా ఉంటావు తల్లి. మొదట్లో ఎంతో బాధగా అనిపిస్తుంది, ఆ తర్వాత నువ్వే సర్దుకుపోతావు. నీకక్కడ ఉండటం అలవాటైపోతుంది. కానీ అమ్మా, నువ్వే చెప్పావు కదా అత్తయ్య గారు తల్లితో సమానమని. అది నిజమే కదా? అవునమ్మా. అయితే అత్తయ్య గారు కూడా నన్ను ఒళ్ళోకి తీసుకుని ఇలాగే పడుకోబెట్టుకుంటారా? ఇద్దరు పుచ్చుతారు. ఈ ముసల్ది మహా తెలివైంది. ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంది. కానీ నాకింతకంటే మంచి అవకాశం దొరకదు నగలు మార్చడానికి. పాండురంగ పరమేశ్వర, పాండురంగ రంగరంగ. ఏమైంది భామా? ఎలుక ఎలుక నా మీద నుండి పరిగెత్తుకుని వెళ్ళింది. ఇక్కడే దేన్న కొరుకుతుంది. ఏ భామా, మా ఇంట్లో ఎలుకలు గిలికలు లేవు. ఒకవేళ ఉన్నా
వినాయకుడిని తలుచుకుని పడుకో. ప్రశాంతంగా నిద్ర పడుతుంది. వెళ్ళి పడుకో పో. పని పాట లేదు. అలాగే. ఒరే చిట్టెలుకా, ఊరికే హడావిడి చేయకురా. పెళ్ళయ్యే వరకు నువ్వు మా బందీవి. నీకు జరిగిన అవమానం అప్పుడే మర్చిపోయావా? పాండురంగుడి గుడిలో జరిగిన అవమానం నీకు సరిపోలేదా? నేను గట్టిగా అరిచి అందరికీ చెప్తాను, నువ్వు రాక్షసుడు అని. నన్ను వదులు. సక్కు పెళ్లి జరగడానికి వీల్లేదు. చిట్టెలుకా, ఆ పెళ్లి జరిగి తీరుతుందిరా. ఆ తర్వాత నీ సక్కు బాబాకి సేవలు చేసుకుంటూ బతకాలి. రాదు. సక్కుని కాపాడడానికి ఆ నల్లోడున్నాడు. ఆయన సక్కుని ఒంటరిగా వదిలేయడు. రాక్షస తాతయ్యని బంధించి తీసుకువెళ్ళడానికి కారణం ఆయనే. నీ దొంగ బాబాని కూడా ఏదో ఒక రోజు బంధించి తీసుకువెళ్తారు. బంధించి తీసుకెళ్తారా? బాబాని బంధించి తీసుకెళ్తారా? ఓరా పిల్లకాకి. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి బయటపడ్డాం ఎలా? ఎప్పుడు కష్టం వచ్చినా పిల్ల నేను ఒకరికొకరు తోడుగా ఉంటాం. కానీ ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను. ఏం చేయాలో తెలియట్లేదు. కట్లెలా విప్పుకోవాలి? నాకు పిల్ల బాగా గుర్తుకొస్తోంది. పిల్ల కూడా నన్ను తలుచుకుంటూ ఉంటుందా? పిల్ల, పిల్ల, పాండు. సకు, ఏంటమ్మా? ఏమైంది సకు? ఎందుకు ఉలిక్కి పడ్డావు? పీడకలు వచ్చిందా? అమ్మా, అది నాకెందుకో పాండు గుర్తొచ్చాడు. నేను పాండుని కలిసి 2 రోజులవుతుంది. వాడు క్షేమంగానే ఉండుంటాడు కదా? అవును తల్లి, వాడు క్షేమంగానే ఉంటాడు. రేపొస్తాడు. నీకు పెళ్లి కదా, ఏదైనా చెయ్యాలని అనుకొని ఉంటాడు. నీకోసం ఏదైనా తీసుకొచ్చి నేను ఆశ్చర్యపరుస్తాడు. రేపొస్తాడు. నువ్వు ప్రశాంతంగా పడుకో, సరేనా? నిద్రపో. ఇవాళ ఎలాగైనా మార్చేయాలి. మళ్ళీ ఇలాంటి అవకాశం దొరకదు. కానీ ఎలా? ముసల్ది గాఢ నిద్రలోకి జారుకున్నట్టుంది. ఇక ఆలస్యం చేయకూడదు. వెంటనే పని మొదలు పెట్టాలి. వదినా, అయ్యో ఏమైంది వదినా? అయ్యో ఏమైంది? ఒంట్లో బాగుండలేదా? లేదు లేదు, గొంతులో మంటగా ఉంటేను. ఇందాక మిరపకాయలు వేయించాను కదా, ఆ ఘాటు గొంతులోకి వెళ్ళుంటుంది.